వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. రైల్వే జాబ్స్ 2024 ఇప్పటి వరకు వచ్చిన నోటిఫికేషన్స్ ఏఎల్పి, టెక్నీషియన్స్ అండ్ ఆర్పిఎఫ్. సో వీటికి సంబంధించి మనం క్లాసెస్ అయితే చెప్పుకుందాం. ఆల్రెడీ ఆర్పిఎఫ్ డైలీ టార్గెట్ వీడియోస్ అవుతూ ఉన్నాయి. ఫాలో అవ్వండి, డెఫినెట్లీ మీకు చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు రెగ్యులర్గా ఒక్కో డే ఒక్కో సబ్జెక్ట్ నుండి ఒక్కో టాపిక్ చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ క్లాస్ భారతరత్న పురస్కారాలు. సో ఏఎల్పి టెక్నీషియన్లో ఈ టాపిక్ నుండి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అడిగే అవకాశం ఉంటుంది. ఆర్పిఎఫ్కి వచ్చే వరకు కరెంట్ అఫైర్స్ ప్లస్ జీకే కూడా యాడ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ అంటే 2024లో అడిగే అవకాశం ఉంటుంది మనకి ఏఎల్పి టెక్నీషియన్లో. మోస్ట్లీ మనకి ఆర్పిఎఫ్కి వచ్చే వరకు మొట్టమొదటిసారిగా ఎవరికి వచ్చింది భారతరత్న పురస్కారాలు, మధ్యలో ఎవరికి వచ్చింది, ఇట్లాంటివి కూడా జీకే లింక్ చేసి అడిగే అవకాశం ఉంది. సో క్లాస్ కంప్లీట్గా చూడండి, డెఫినెట్లీ మీకు యూజ్ఫుల్ ఉంటుంది. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఆల్ కోర్సెస్ 50% ఆఫ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉన్నారు, అన్న మాకు ఇవ్వండి తక్కువకనే. సో మీకు ఈచ్ ఇండివిజువల్ సబ్జెక్ట్ జీకే, ఇండియన్ పాలిటీ, కెమిస్ట్రీ, సైన్స్ స్కూల్ బుక్స్ ఈచ్ సబ్జెక్ట్ 50 రూపీస్ ఫర్ 1 year వ్యాలిడిటీ. అరిథమెటిక్ రైల్వే బేస్ మీద మాత్రమే 100 రూపీస్ అండ్ రైల్వే కోర్స్ 350 రూపీస్. సో కొన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయాయి, కొన్ని అవుతూ ఉన్నాయి. తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. 2 days ఉంటుంది ఆఫర్. సో భారతరత్న పురస్కారాలు. భారతదేశంలో అత్యున్నతమైన పురస్కారం ఏది అని అడిగినప్పుడు మన యొక్క జవాబు భారతరత్న అని చెప్పాల్సి ఉంటుంది. ఫస్ట్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. దీని తర్వాత మనకి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఈ విధంగా వస్తాయి. సో భారతదేశంలో అత్యున్నత పురస్కారం ఏది అంటే భారతరత్న. మొట్టమొదటిసారిగా ఎప్పటి నుండి ఇవ్వడం జరుగుతూ ఉంది అంటాడు 1954 అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పటి వరకు మొత్తం 53 పురస్కారాలు అందించారు. ఇప్పటి వరకు ఎంతమందికి పురస్కారం అందింది అంటే 53 మంది. సో పీడిఎఫ్ చదవడం కాదు, వీడియో చూడండి, ఎందుకంటే క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉందనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే. సో 2024 కనుక చూసినట్లయితే మనకి ఒక 4 ఏమో ఇవ్వడం జరిగింది, 5. సో వారి గురించి మనం చూద్దాం. కర్పూరి ఠాకూర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇతను 11వ ముఖ్యమంత్రిగా బీహార్లో పనిచేయడం జరిగింది. ఓకేనా. సో బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలోని పితౌంజియా ప్రస్తుతం కర్పూరిలో జన్మించాడు. సో ఏ విలేజ్ అని అడగడు, ఏ స్టేట్ అని అడిగే అవకాశం ఉంటుంది. కర్పూరి ఠాకూర్ గారు బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఇతన్ని ఏమని పిలుస్తారు అని అడిగే అవకాశం ఉంటుంది. పీపుల్స్ హీరో, జననాయక్ అని పిలుస్తారు, జననాయక్. అండ్ ప్రభుత్వ ఉద్యోగాలలో వెనుకబడిన తరగతుల కోసం 26% రిజర్వేషన్ మోడల్ ప్రవేశపెట్టాడు. బ్యాక్వర్డ్ క్లాసెస్ వారి కోసం. ఇతర వెనుకబడిన తరగతులకు 12%, అత్యంత వెనుకబడిన తరగతులకు 8%, మహిళలకు 3%, అగ్రవర్గాల నుండి వెనుకబడిన తరగతులకు సంబంధించిన వారికి 3% రిజర్వేషన్ కల్పించాడు. సో మొత్తం 26% మోడల్ అనేది ఇతను తీసుకురావడం జరిగింది బీహార్లో గవర్నమెంట్ జాబ్స్లలో. సో మనల్ని ఈ టాపిక్ నుండి అడిగే అవకాశం ఉన్న క్వశ్చన్, కర్పూరి ఠాకూర్ ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి? బీహార్. ఇతన్ని ఏమని పిలుస్తారు? జననాయక్. అండ్ ఇతను చేసిన యాక్టివిటీ ఏది అంటే 26% రిజర్వేషన్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా అడుగుతాడు. సో 2024లోనే నెక్స్ట్ పివి నరసింహారావు గారికి రావడం జరిగింది, తెలంగాణకి సంబంధించిన వ్యక్తి. అండ్ ప్రధానిగా వ్యవహరించారు 1991 to 1996. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా వర్క్ చేయడం జరిగింది. అండ్ ఈయన స్మారక స్థలాన్ని జ్ఞానభూమి అంటారు. జ్ఞానభూమి అని మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎల్కే అద్వానీ గారికి కూడా 2024లో అనౌన్స్ చేయడం జరిగింది. ఇతను కరాచీలో జన్మించాడు. భారతదేశం అండ్ పాకిస్తాన్ డివైడ్ అయ్యే టైంలో ముంబైకి వచ్చి స్థిరపడిపోవడం జరిగింది. వైస్ ప్రైమ్ మినిస్టర్గా కూడా వర్క్ చేయడం జరిగింది. అండ్ 2024లో చరణ్ సింగ్ గారికి కూడా రావడం జరిగింది. ఇతను ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి, 5వ ప్రధానిగా పనిచేయడం జరిగింది. అండ్ మాజీ ప్రధానులు ఎవరెవరికి వచ్చింది ఇక్కడ? పివి నరసింహారావు గారికి అండ్ చరణ్ సింగ్ గారికి.
అండ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. ఈయన స్మారక స్థలాన్ని కిసాన్ ఘాట్ అని పిలవడం జరుగుతుంది. సో మనం ప్రీవియస్ క్లాస్లో కనుక చూసినట్లయితే ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానులైన వారు ఎవరు అని మనం అడగడం జరిగింది. అందులో ఇక్కడ చూడండి, చరణ్ సింగ్, పివి నరసింహారావు, అదేవిధంగా మనకి మోదీ గారు కూడా అక్కడ నుండి తీసుకురావడం జరిగింది. సో ఇంకా 2-3 ఉన్నారు, వారికి కూడా ఆన్సర్స్ తెలియజేయండి. అండ్ 2024లో ఎంఎస్ స్వామినాథన్ గారికి కూడా రావడం జరిగింది. స్వామినాథన్ తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి. ఈయన ఇటీవల మరణించడం జరిగింది రీసెంట్గానే. సో 2023 సెప్టెంబర్లో హరిత మరణించాడు. 2023 సెప్టెంబర్లో మరణించడం జరిగింది. హరిత విప్లవ పితామహుడు అని పిలుస్తారు ఎంఎస్ స్వామినాథన్ గారిని. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివాల్యూషన్ అని ఎవరిని పిలుస్తారు అని అడిగే అవకాశం ఉంటుంది ఎంఎస్ స్వామినాథన్. మార్క్ మై వర్డ్స్, డెఫినెట్లీ నేను చెప్పే విధంగా మీకు క్వశ్చన్స్ కనిపిస్తాయి షూర్గా, ఓకేనా. అండ్ 2019 జీకే రిలేటెడ్ కనుక చూసినట్లయితే 2019లో ప్రణబ్ ముఖర్జీ గారికి రావడం జరిగింది, వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వ్యక్తి. అండ్ భూపెన్ హజారికా గారికి రావడం జరిగింది, అస్సాంకి సంబంధించిన వ్యక్తి. ఇతన్ని శుద్ధకాంత అని పిలుస్తాము. 1992లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ నానాజీ దేశ్ముఖ్ గారికి రావడం జరిగింది. ఇతన్ని చండికాదాస్ అమృతరావు అని కూడా పిలవడం జరుగుతుంది. ఇది జీకే రిలేటెడ్ అండి మనకి. అండ్ మొట్టమొదటిసారిగా 1954 అనుకున్నాం శ్రీ రాజగోపాలాచారి, సర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, సర్ సివి రామన్ మొట్టమొదటి అవార్డ్స్ తమిళనాడుకు సంబంధించిన వ్యక్తులు ఈ ముగ్గురు కూడా. అండ్ 1955లో జవహర్లాల్ నెహ్రూ గారికి రావడం జరిగింది, భగవాన్ దాసరా గారికి రావడం జరిగింది, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి కూడా రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ గారు. ఈ వీళ్ళకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే వాళ్ళే ఇచ్చుకున్నారండి చాలామంది. ఈ కాంగ్రెస్ పీరియడ్ టైంలో జరిగింది అది, వాళ్ళు ఉన్నప్పుడే పదవులలో ఉన్నప్పుడే. అండ్ నెక్స్ట్ 1957 కనుక చూసినట్లయితే గోవింద్ వల్లభ్ పంత్. 58లో డి కేశవ్ కార్వే గారికి రావడం జరిగింది. 1961లో బిధన్ చంద్ర రాయ్, పురుషోత్తం దాస్. 1962లో ఇది ఇంపార్టెంట్ అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి రావడం జరిగింది. 1963లో జాకీర్ హుస్సేన్ గారికి రావడం జరిగింది, పాండురంగ వామన్ గారికి రావడం జరిగింది. ఇది కూడా నోట్ చేసుకోండి, ఇయర్ కూడా నోట్ చేసుకోండి. 1966లో లాల్ బహదూర్ శాస్త్రి గారికి రావడం జరిగింది, పోస్తమస్ అంటే చనిపోయిన తర్వాత పురస్కారం ఈయన పేరు మీదుగా ప్రకటించడం జరిగింది. 1971లో ఇందిరాగాంధీ గారికి రావడం జరిగింది, ఫస్ట్ ఉమెన్, మొట్టమొదటి స్త్రీ ఎవరు అని అడిగే అవకాశం ఉంటుంది. 1975లో వివి గిరి. 1976లో కి కామరాజ్. 1980లో మదర్ తెరీసా గారికి రావడం జరిగింది, ఇంపార్టెంట్ ఇక్కడ. 83లో వినోబా భావే గారికి రావడం జరిగింది. 87లో అబ్దుల్లా గాఫర్ ఖాన్ గారికి రావడం జరిగింది. 88లో ఎంజీ రామచంద్రన్ గారికి. 1990లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, నెల్సన్ మండేలా గారికి రావడం జరిగింది. 1991లో రాజీవ్ గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మొరార్జీ దేశాయ్ గారికి రావడం జరిగింది. 92లో సత్యజిత్ రే, వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ ఫిల్మ్ మేకర్, మొట్టమొదటిసారిగా చలనచిత్ర నుండి వచ్చింది ఇతనికి. అండ్ ఈయనని ఫస్ట్ ఫిల్మ్ మేకర్ అంటాం. 1902లో రావడం జరిగింది. 1997లో ఏపీజే అబ్దుల్ కలాం గారికి రావడం జరిగింది. అండ్ అరుణ ఆసిఫ్ అలీ గారికి, గుల్జరీ లాల్ నందా గారికి. 1998లో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి రావడం జరిగింది. అండ్ సి సుబ్రహ్మణ్యం గారికి కూడా రావడం జరిగింది. 1999లో జయప్రకాష్ నారాయణన్ గారికి, అమర్త్య సేన్ గారికి, రవిశంకర్ గారికి రావడం జరిగింది. గోపీనాథ్ బార్డోలి గారికి కూడా రావడం జరిగింది. ఇక్కడ మనం రవిశంకర్ గురించి బిస్మిల్లా ఖాన్ అండ్ రవిశంకర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సంగీత కళాకారులలో వీళ్ళని ప్రముఖంగా చెప్పుకుంటాం. వీరు దేనిలో నిపుణులు అని అడిగే అవకాశం ఉంటుంది. సితారా వాయించడం, సితారా ప్లేయర్ అయిన రవిశంకర్. ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి డెఫినెట్లీ. అండ్ 2001లో లతా మంగేష్కర్ అండ్ బిస్మిల్లా ఖాన్ గారికి కూడా రావడం జరిగింది. బిస్మిల్లా ఖాన్ సన్నాయికి సంబంధించిన వ్యక్తి, బీహార్ రాష్ట్రానికి. 2009లో భీమ్సేన్ జోషి. 2014లో సిఎన్ఆర్ రావ్. సచిన్ టెండూల్కర్, ఫస్ట్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరు అంటే సచిన్ టెండూల్కర్ గారికి రావడం జరిగింది 2014లో. అండ్ 2015లో మదన్ మోహన్ మాలవ్య, అటల్ బిహారీ వాజ్పేయి గారికి కూడా రావడం జరిగింది. సో మనల్ని ఏఎల్పి టెక్నీషియన్లో అడిగే అవకాశం ఉన్న క్వశ్చన్స్ ఏంటి అంటే 2024 గురించి అడిగే అవకాశం ఉంటుంది.
ఆర్పిఎఫ్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 2024తో పాటు ఆ ప్రీవియస్ ఇయర్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పోర్షన్ కంప్లీట్లీ మనకి ఆర్పిఎఫ్లో వేరు కనుక కంపేర్ టు ఏఎల్పి టెక్నీషియన్. సో మీరు పూర్తిగా చదవాలి, డెఫినెట్లీ స్కిప్ చేయడానికి ఏమీ లేదు. నేను ఎక్కడైతే ఈ సర్కిల్ పెట్టి ఇయర్ గుర్తుపెట్టుకోండి అన్నానో అవి ఎక్కువగా ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. డెఫినెట్లీ ప్రాపర్గా చదవండి. వన్ డే యూ విల్ బి షైన్. డెఫినెట్లీ ఖచ్చితంగా మీరు మీ యొక్క గోల్స్ అయితే రీచ్ అవుతారు. ఓకేనా? ప్రాపర్గా చదవడానికి ప్రయత్నం చేయండి. సో మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా 50% ఆఫ్ అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతోటే మనం తక్కువకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది రెగ్యులర్గా. సో ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. అండ్ మన యొక్క యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, షేర్ చేయండి.